అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బూడిద గుమ్మడికాయ పులుసు అండి. బూడిద గుమ్మడికాయ అంటే అది వైట్గా ఉంటుంది కదండి, అది లేతగా ఉన్నప్పుడు దీన్ని కూర చేసుకోవచ్చు. దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు ఈ మధ్య జ్యూస్ కూడా ఎక్కువ తాగుతున్నారు కదా వెయిట్ లాస్ కోసం. అలా తాగలేని వాళ్ళు ఇలా కూరగా కూడా చేసుకోవచ్చండి. బూడిద గుమ్మడికాయని ఇలా చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పైన చెక్కు కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే దీనికి ఒక ఉల్లిపాయ, చిన్న కాయేనండి, అలాగే ఒక టమాటా తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో బూడిద గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. లోపల సీడ్స్ లేతగా ఉన్నప్పుడేనండి అవి తీసేయచ్చు. అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కోసుకోవాలండి. పులుసు కూరలో ఉల్లిపాయ ముక్క పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక టమాటా తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజేను, ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసి పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో తగినంత ఈ పులుసు కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం మెంతులు, పులుసు కూరలో మెంతులు వేస్తే రుచి బాగుంటుందండి. అలాగే కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. మనం పులుసు కూరల్లో ఇవి వేస్తే రుచి బాగుంటాయండి. తాలింపు ఈ వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఇలా వారానికి 2 టైమ్స్ అన్నా కూడా ఈ గుమ్మడికాయని కూరలాగా కూడా చేసుకోవచ్చండి. కొంచెం ఇంగువ వేస్తున్నానండి. తాలింపులో నూనెలో వేగితే ఇంగువ రుచి కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో ఇంగువ వేస్తున్నాను. మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దీనికి కూరకి సరిపడా గళ్ళుప్పు వేస్తున్నానండి. వేసి ఒకసారి మొత్తం కూడా కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలండి. ఇవి సేమ్ సొరకాయ ముక్కల్లాగానే అనిపిస్తాయి. ఈ జ్యూస్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇవి అలా చుక్కలుగా కనిపిస్తున్నాయి కదండి, ఆవాలు, జీలకర్ర పోపులో వేయించినవండి. ఈ రుచి బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. జ్యూసు తాగలేని వాళ్ళు ఇలా కూరలాగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఈరోజైతే నేను పులుసు కూరలు చేస్తున్నానండి. ఇదివరకు వీడియోలో కూడా పెట్టాను ఒకసారి, అయినా కూడా మళ్ళీ చేస్తున్నాను. అంటే చాలా రోజులు అయిపోయింది కదండి. బూడిద గుమ్మడికాయలు ఇప్పుడు కొంచెం బాగానే ఉంటాయి ఈ శీతాకాలం. మనం ముక్క ఉడికింది లేనిది గరిటతో ఇలా చూస్తే తెలుస్తుందండి. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలండి దీనిలో. ఇది హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ కావాల్సిన వాళ్ళు ఇది తరచూ వండుకోవచ్చు, కూర చేసుకుని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా వేసాను. గుమ్మడికాయ ముక్కలు మగ్గినాయి కదండి. మనకి ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా ఈ గుమ్మడికాయ చాలా మంచిదండి. దీనిలో నీరు శాతమే ఎక్కువ ఉంటుంది. దీంతో వడియాలు చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అలాగే కూరల్లో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇగురు కొంచెం మసాలా వేసి కూడా ఇగురు వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా మగ్గిపోయిన తర్వాత దీనికి మనకి తగినంత కారం వేసుకోవాలండి. టమాటా కూడా వేసినాక కూర మగ్గాలి కొంచెం, ఎందుకంటే టమాటా కూడా నాటు టమాటాలేనండి. రేపు వీడియోలో మా పెరట్లో కాసిన వంకాయలు, టమాటాలు, సొర చెట్టు కూడా ఒక వీడియో చేస్తానండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. దీనికి కొంచెం పులుసు కూర కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. మొత్తం కూడా వేసిన తర్వాత మనకి కారం వేసే ముందు మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వేయాలండి కారం. ముందే వేస్తే కనుక కొంచెం ముక్క బిరుసుగా అనిపిస్తుంది. ఉడికిన తర్వాత మొత్తం మగ్గిన తర్వాత వేస్తే ఇలా ఉంటుందండి. ఈ కారం కూడా నేను మరపట్టించిన కారమేనండి. కలర్ అది కూడా బాగానే ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. వీలైనంత వరకు మనం ఇంట్లో చేసుకున్నవే వాడుకోవాలి. ఇప్పుడు దీనిలో చింతపండు రసం వేస్తున్నానండి. చింతపండు రసం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి రసం తీసాను. ఇప్పుడు దీనిలో వేసి
ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ముక్క కూడా పులుసులో కూడా ఉడకాలి కదా. పులుసులో ఉడికిన ముక్క పులుపు పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిలో ఇంకా నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు దీనిలో పులుసు ఉడికేటప్పుడు పచ్చిమిర్చి వేస్తే ముక్క కూడా చక్కగా బాగుంటుందండి పులుసు కూరలోది. మా బాబాయ్ అయితే తినడు, నేను తింటాను, అందుకే ఈరోజు వేస్తున్నాను. దీనికి కొంచెం బెల్లం కూడా వేయాలండి పులుసు కూరల్లో. ఈ పులుపుకి తీపి వేయటం వల్ల రుచి బాగా ఉంటుందండి. ఉట్టి పుల్లగా ఉంటే కూర రుచి అనిపించదు. కొన్ని కొన్ని కూరలకి పులుసు కూరకు మాత్రం బెల్లం వేస్తానండి కంపల్సరీ నేను. ఇలా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కాలం కరివేపాకు కొంచెం సీజన్లో బాగోదండి, మంచుకి నల్లగా చుక్కలు వచ్చేస్తాయి. లేదంటే కనుక ఈ కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇదే టైంలో. అయిపోయిందండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. అలాగే కొత్త కొత్త రెసిపీస్ చేస్తానండి. వీలైనంత వరకు నేను కూడా ఇంకా వారానికి 2-3 వీడియోలైనా చేస్తానండి. అయిపోయిందండి బూడిది గుమ్మడికాయ పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.